Hello everyone, welcome back to my channel. It's been 3 weeks I posted something. కొంచెం టైం కుదరలేదు లాస్ట్ 3 వీక్స్ నుంచి. 1 వీక్ I was traveling. The other 2 weeks we recently moved to a new house. సో ఒక వీక్ అంతా అక్కడ సామాన్ ఇక్కడ తేవడానికి సరిపోయింది. ది అదర్ వీక్ ఇంకా అన్ని ఇక్కడ చదువుకొని అండ్ ఎవ్రీథింగ్ అట్లానే అయిపోయింది. ఇంకా ఐ డోంట్ ఫైండ్ ఎనీ టైమ్. But that shouldn't be an excuse. So I'm planning to post a video every week. So I'll try my best. Coming to this video is going to be a retrospective kind of a video. సో నేను ఎవ్రీ ఫ్యూ మంత్స్ కానీ అట్లాగా నాకు అనిపించినప్పుడు ఐ జస్ట్ థింక్ అబౌట్ ద చేంజెస్ ఇన్ మీ అనమాట. బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ చేంజెస్. ఓకే, పాస్ట్ ఫ్యూ మంత్స్లో లేకపోతే పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి. నెగటివ్ అయితే ఐ విల్ థింక్ అబౌట్ ఏంటి దీనికి ఏం చేయొచ్చు అని చెప్పి. పాజిటివ్ అయితే ఐ విల్ బి గ్రేట్ఫుల్, ఓ ఈ చేంజ్ వచ్చింది నాలో అని చెప్పేసి. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ సచ్ థింగ్స్ that happened to me after coming to the US. నా పర్సనాలిటీలో ఏం చేంజెస్ వచ్చాయి అని. అండ్ ఐ ఆల్సో కీప్ ఆస్కింగ్ పీపుల్ అరౌండ్ మీ అనమాట. సో యూఎస్ వచ్చాక మీలో ఏం చేంజెస్ వచ్చాయి అని చెప్పేసి. సో ఐ హోప్ యూ గైజ్ విల్ రిలేట్ టు ద వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ చేంజెస్, మీలో ఏమన్నా అట్లాంటి డిఫరెన్సెస్ చూసుంటే, ఐ నో ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో అవి కూడా కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు లెర్న్ అండ్ retrospect again. So coming to the first positive, so I'll go positive negative and then we'll also talk about some common things. So first positive వచ్చేసి accepting failures and accepting that I'm not the best every time. So ఏంటి అంటే ఇన్ ఇండియా ఐ యూస్ టు మేక్ ష్యూర్, ఓకే నాకు ఆ సిచ్యువేషన్ రావద్దు అంటే ఐ నీడ్ టు వర్క్ హార్డ్, ఐ నీడ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి అనుకునేదాన్ని. అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇంకా నేను చేసుకున్న దానికి అయ్యాయి, బికాస్ ఐ హ్యావ్ వర్క్డ్ హార్డ్, అందుకే అయ్యాయి అని అనుకునేదాన్ని. అఫ్కోర్స్ గ్రాటిట్యూడ్ ఉండేది, బట్ ఎక్కువ నేను పెట్టినందుకు అట్లా అయ్యాయి అని అనుకునేదాన్ని. అండ్ ఏమైనా బ్లేమ్ ఉన్నా కానీ నేను తీసుకునేదాన్ని స్పెసిఫిక్గా. సో తర్వాత ఏమైపోయిందంటే ఆఫ్టర్ కమింగ్ టు ద యూఎస్ కొన్ని జరుగుతుంటాయి. ఈవెన్ ఆఫ్టర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, ఫ్యూ థింగ్స్ డజంట్ హ్యాపెన్. అలాంటప్పుడు యూ కాంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ అనిపించింది. వీ నీడ్ టు యాక్సెప్ట్ దోస్ ఫెయిల్యూర్స్, లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దాట్ అండ్ మూవ్ ఆన్. సో అది నేను నేర్చుకున్నాను ఈవెన్చువల్లీ. ఆఫ్టర్ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఐ లెర్న్ దాట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏదన్నా పాజిటివ్గా జరిగింది అంటే కూడా ఐ బిలీవ్ మనం ఒక్కరమే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ కమ్ ఇన్ టు ప్లేస్. ఒక విషయం జరగాలి అంటే ఆర్ ఎఫర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఎన్వైర్న్మెంట్లో అన్ని కరెక్ట్గా అవ్వాలి, ద పీపుల్ అరౌండ్ అస్ షుడ్ సపోర్ట్ అస్. సో అలాంటి కొంచెం హంబ్లింగ్ ఫ్యాక్టర్స్ అనేవి నేర్చుకున్నాను అనమాట. అబౌట్ ఇట్లా మీ లైఫ్లో ఏమైనా పాజిటివ్ జరిగినా నెగిటివ్ జరిగినా వాటిని ఈ లెన్స్లో చూడాలి అని చెప్పి. దేనికి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం యూ నీడ్ టు మెయింటైన్ దట్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి. యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్స్ అండ్ అన్నీ మనకి ఎప్పుడు బెస్టే అవుతాయి అంటే అవ్వవు. లైఫ్ ఈజ్ అన్ఫేర్. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ దాట్ అండ్ మూవ్ ఆన్, అండ్ బట్ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ కీప్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఇంటూ. కమింగ్ టు అ నెగటివ్ థింగ్, ఐ బికేమ్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏదో హ్యుమానిటీ టర్మ్స్లో కానీ ఆర్ మనుషుల మధ్యలో సెల్ఫిష్నెస్ అలా అనట్లేదు నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ సెల్ఫిష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఎన్వైర్న్మెంట్ గురించి కానీ, ద ఫ్యాక్టర్స్ దట్ డజంట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ యూ. అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఐ యూస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ వేస్టింగ్ ఫుడ్, వేస్టింగ్ వాటర్ అండ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్, ఇట్లాంటివన్నీ అనమాట. ఆఫ్టర్ కమింగ్ టు ద యూఎస్ అన్నీ ఎగిరిపోయాయి అలాగా. అంటే ఇట్ మైట్ బి బికాజ్ నేను ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు హ్యాండిల్ మై సెల్ఫ్. సో నేను ఆ థింగ్స్లో ఉండిపోయి ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఆర్ ఎనర్జీ టు లైక్ కేర్ అబౌట్ అదర్ థింగ్స్. అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండను. ఇండియాలో అంటే నేను ఉంటాను, నా స్పెసిఫిక్గా నేను చూసుకోగలుగుతాను. ఇక్కడ ఐ విల్ స్టే విత్ పీపుల్, ఐ హ్యావ్ టు లివ్ విత్ పీపుల్, ఐ హ్యావ్ టు లైక్ ఇంక కలిసి కొలాబరేటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉండాల్సి వస్తుంది. అండ్ ఐ కాంట్ కీప్ రూల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ కాంట్ కంట్రోల్ ఎవ్రీ వన్ అబౌట్ ఎవ్రీథింగ్.
అండ్ మెల్లమెల్లగా నేను కూడా అలా కైండ్ ఆఫ్ మారిపోయాను. అంటే ఇప్పుడు నేను పెద్దగా ఆలోచించను. ఫుడ్ వేస్ట్ చేయడానికి పెద్దగా ఆలోచించను. వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి అని. అండ్ ప్లాస్టిక్ ఇక్కడ అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ ఇండియా ఈస్ మనం ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతాము. అది నేను రియలైజ్ అయ్యాను. ఇక్కడ కొంచెం ఎక్కువ వాడతారు. ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ ఆహ్, సో, ఈవెన్ ఫర్ క్లీనింగ్ అండ్ ఆల్ చిన్నవి ఉంటాయి. వి యూజ్ క్లాత్స్ ఇన్ ఇండియా. ఇక్కడ దేర్ ఈస్ ఎ బౌంటీ కల్చర్ వేర్ వి యూజ్ లైక్ నాప్కిన్స్, టిష్యూస్, ప్రాపర్ టిష్యూస్ అన్నమాట. కిచెన్‌లో చిన్నవి క్లీన్ చేయడానికి కూడా. సో, అది ఎన్విరాన్మెంట్‌కి చాలా బ్యాడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఇన్ ద కల్చర్. ఇట్స్ ఇన్ ఇంకా ఉండిపోయింది అది అలాగా. ఇంకా అంటే అవి లేకపోతే ఇంకా అవ్వదు అన్నట్టు. సో, దట్స్ అ బ్యాడ్ థింగ్. అంటే నాలో నేను అబ్జర్వ్ చేసుకుంది. ఐ షుడ్ హావ్ స్టేడ్ ద వే ఐ వాస్ అనిపించింది. కొంచెం అట్లా గిల్ట్ ఉంటది. బట్ నౌ ఐయామ్ ట్రైయింగ్ టు అట్లా ట్రైయింగ్ టు గెట్ బ్యాక్ టు హౌ ఐ వాస్. సో, అది కాకపోతే లోపల నుంచి రావాలి. లోపల నుంచి రావాలది. నేను బ్రెయిన్‌లో అనుకుంటే సరిపోదు. ఆహ్, బట్ యాహ్! ఐ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. And then, the next positive thing I want to talk about is the life I built from scratch. సో, ఆహ్, ఇండియాలో ఏంటి అంటే అక్కడ ఉన్నప్పుడు ఆహ్, సో, నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ నేను బిల్డ్ చేసుకున్న వాళ్ళే. నా సర్కిల్ కానీ అదంతా. బట్ చాలా వరకు యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్ ఇట్లా చుట్టూ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు. దట్స్ నాట్ ద లైఫ్ యూ బిల్ట్ ఫర్ యువర్‌సెల్ఫ్. అంటే దట్స్ ద లైఫ్ యువర్ పేరెంట్స్ గేవ్ యూ. దట్స్ ద ఎన్వైర్న్‌మెంట్ యువర్ పేరెంట్స్ గేవ్ యూ. అండ్ అది చాలా డిఫరెంట్ ఉంటది. అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్ సో, ఐ కేమ్ అలోన్ అండ్ దెన్ బిల్ట్ ఎ లైఫ్ ఫర్ మైసెల్ఫ్, బిల్ట్ ఎ సర్కిల్ ఫర్ మైసెల్ఫ్, బిల్ట్ ఎ ప్లేస్ ఫర్ మైసెల్ఫ్. ఆహ్, అంటే ఇంక అన్నీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. జాబ్ ఫర్ myself, a lifestyle for myself. సో, ఇవన్నీ పాజిటివ్ అని ఎందుకంటున్నాను అంటే, ఆ జర్నీలో ఐ హావ్ లెర్న్డ్ ఆహ్, లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మైసెల్ఫ్. అంటే నేనేంటి, నాకేం నచ్చుతది. అక్కడున్నప్పుడు ఐ వాస్ లివింగ్ ఆన్ సమ్‌వన్ ఎల్సెస్ టర్మ్స్. అది మా పేరెంట్స్ అయినా ఎవరైనా గానీ ఐ వాస్ లివింగ్ ఇన్ దేర్ టర్మ్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నట్టు. ఇక్కడ నేను ఐయామ్ లివింగ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. నాకేం నచ్చుతుంది, ఏం నచ్చదు, నాకేం ఇష్టం లేదు. ఎవ్రీథింగ్. అఫ్‌కోర్స్ దాంతో పాటు ద దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. బట్ అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అంటారు కదా! గ్రేట్ పవర్ బ్రింగ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. ఫ్రీడమ్ ఈస్ ఎ పవర్ అండ్ వి నీడ్ టు ఆల్సో లైక్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ వి గెట్ త్రూ థాట్. సో, అదొక పాజిటివ్ థింగ్. ఐ లెర్న్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఐ లెర్న్డ్ అబౌట్ మై సెల్ఫ్. చిన్నవైనా గానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్డ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ దెన్ నెక్స్ట్ నెగెటివ్ థింగ్ అంటే ఐ లాస్ట్ ఇన్నసెన్స్. సో, ఐ యూజ్డ్ టు బి ఎ పర్సన్ హూ యూజ్డ్ టు లైక్ ఎవ్రీవన్. అంటే అందరూ మనోళ్ళే. సో, ప్రతి ఒక్కరు మంచోళ్ళే ఆహ్, అని అనుకునేదాన్ననమాట. అంటే ఎవరైనా ఏమన్నా చేసినా గానీ అయ్యో! పాపం వాళ్ళకి తెలీదు అలా అనుకునేదాన్ని. బట్ నౌ ఆహ్, ఐ నో. అంటే కొన్ని ఫ్యూ ఇన్‌స్టెన్సెస్ ఫేస్ చేశాక ఐ నో హౌ పీపుల్ ఆర్. I kind of learned how uh, people do things deliberately. సో, ఆలోచించడం స్టార్ట్ చేశాను. నౌ ఇఫ్ ఐ మీట్ న్యూ పీపుల్ ఆహ్, ఐ కైండ్ ఆఫ్ గో ఇంటూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ జడ్జ్‌మెంట్ మోడ్. అంటే ఏంటి ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. బికాజ్ కొన్ని చూసాక, చాలా మంది జనాల్ని చూసాక, చాలామంది మైండ్ సెట్స్‌ని చూసాక ఇండియాలో కూడా చూస్తుండే. కాకపోతే దేర్ అంటే ఐ డిడ్ంట్ హ్యావ్ ది ఎబిలిటీ టు లైక్ గో గో డీపర్ ఆర్ లైక్ ఇంటూ సమ్‌వన్స్ పర్సనాలిటీ. మేబీ నాకు ఆ టైంలో అర్థం కాలేదేమో! హ్మ్. మేబీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడికొచ్చాక ఐ అండర్‌స్టూడ్ దోస్ థింగ్స్. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. బట్ సమ్‌హౌ ఐ లెర్న్డ్ ఆహ్, దోస్ థింగ్స్ అండ్ ఐ లాస్ట్ మై ఇన్నసెన్స్. సో, అది మంచిదే గదా! అని ఒక రకంగా అనుకుంటే అనిపిస్తది. ఐ థింక్ ఐ వాస్ పీస్‌ఫుల్ బ్యాక్ దెన్. అంటే చాలా ఐ వాస్ ఇన్ పీస్. అంటే అందరూ మనోళ్ళే, అందరూ మంచోళ్ళే అనుకుంటే పీస్‌ఫుల్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు ఐయామ్ థింకింగ్ ఓకే. వీళ్ళు ఇలా చేశారంటే వీళ్ళ మైండ్‌లో ఇది నడుస్తుందా? వీళ్ళు ఇది కావాలని చేశారా? వీళ్ళు ఎట్లా సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తారు? అని చెప్పి క్వెషనింగ్ అనమాట. అట్లా కోపమొచ్చేస్తుంది. సో, మేబీ దట్స్
one thing, one negative thing, losing innocence. And right now I don't think everyone is my kind of person or atla. I started judging people in a different way though. And then next, coming to one positive thing is being humble and empathetic. అంటే అక్కడ ఉంటే ఉండమా హంబుల్గా అంటే కోర్స్ వి విల్ బీ హంబుల్, వీఆర్ ఎడ్యుకేటెడ్ గైస్, వీ నో హౌ టు లైక్ హ్యాండిల్ థింగ్స్ ఎంపథెటిక్ ఎలా ఉండాలి ఈ సిచ్యువేషన్లో అని చెప్పి. కాకపోతే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ ఫ్యూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే మనము ఒక కైండ్ ఆఫ్ పని చేస్తున్నాం కదా అని చెప్పేసి మనము గొప్పను అలా కాదు. అంటే ఎవరైనా ఎవరు ఏ పని చేస్తున్నా కానీ ఏదైనా కానీ everyone is the same. Especially here, what I have observed is everyone looks at everyone in the same way. Even నువ్వు ఒక పెద్ద హై అండ్ కార్లో వచ్చినా చిన్న కార్లో వచ్చినా everyone has the same rights. Everyone sees everyone in the same way. Even if you're doing an odd job, even if you're a CEO of the company, if you go out, everyone will look at you the same way. I love that. And తెలియకుండా ఏమైనా చిన్నగా అలా ఉండిపోయినా ఇండియాలో కూడా ఐ యూస్ టు బి వెరీ కాన్షియస్ ముందు నుంచి అయినా కానీ చిన్నగా ఏమన్నా ఉన్నా కానీ అది కూడా కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది అనమాట. ఏదైనా చేయండి, ఏమైనా చేయండి, ఎవ్రీవన్ ఇస్ ద సేమ్. ఎంపతి గురించి వస్తే ఎవరినైనా చూసినప్పుడు అంటే ఇక్కడ నడుస్తున్నప్పుడు పట్టించుకోకుండా జనాల్ని అలా కాకుండా సో ఎంపతితో ఓకే అర్థం చేసుకోవడం, ఎవరైనా ఏమైనా చేసినా అర్థం చేసుకోవడం, అంటే సోషల్ లైఫ్లో సొసైటీలో ఎవరైనా ఏమైనా చిన్న చిన్న ఎలా చేసినా అర్థం చేసుకోవడం, ముందు కారు వెళ్తుంటే దానికి సైడ్ ఇవ్వడం, ఓకే సైడ్ నుంచి ఏదైనా కారు వస్తుందంటే ఆగి దానికి సైడ్ ఇవ్వడం, ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్, వెరీ స్మాల్ థింగ్స్, కాకపోతే అవి దే మేక్ యూ ఫీల్ గుడ్. సో దాట్ ఈస్ రియలీ గుడ్ థింగ్. నేననే కాదు, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి వచ్చాక యూ గైస్ విల్ లర్న్ దీస్. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో ఏంటంటే వీ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆడ్ జాబ్స్. ఇక్కడికి వచ్చాక వీ టెన్ టు డూ అ ఫ్యూ ఆడ్ జాబ్స్. సో ఆ ప్రాసెస్లో కూడా వీ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్. అంటే అది చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఎందుకంటే తప్పు చేయడం కన్నా కరెక్ట్గా చేస్తూ చిన్న పని చేసినా కానీ మనది మనం కరెక్ట్గా చేసుకుంటే దట్ గివ్స్ యూ కైండ్ ఆఫ్ హై. దాని తర్వాత మనం అక్కడ అవి చేయడం ఆపేసినా ఏం చేసినా కానీ ఆ రెస్పెక్ట్ అనేది అయితే ఉంటుంది. అలా చేసే వాళ్ళ మీద ఎంపతి అయితే ఉంటుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఈ సిచ్యువేషన్లో చేస్తున్నారు, వి నో. సో అది లైక్ వెరీ గుడ్ థింగ్. ఇట్లా హంబుల్ లైక్ హ్యూమిలిటీని తెచ్చిస్తుంది అనమాట ఇంకా లైఫ్లో. ఇన్ ఇండియా పీపుల్ డోంట్ ఎంకరేజ్ చిల్డ్రన్ ఇట్లా ఏమైనా చేయడానికి కానీ పార్ట్ టైం చేయడానికి కానీ ఏదైనా కానీ. కాకపోతే అట్లాంటివి చేస్తే ఆ ఏజ్లో వాళ్ళకి తెలుస్తుంది. అంటే తర్వాత వాళ్ళ అది చేయకపోయినా కానీ వాళ్ళకి అది అట్లాంటి వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది ఉండిపోతుంది అనమాట. లైఫ్ లాంగ్ హ్యూమిలిటీ అనేది ఉండిపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడు పైనే ఉండి పైనుంచే చూస్తే ఏం తెలుస్తుంది, ఎప్పుడప్పుడు కింద ఉండి తర్వాత పైకి వెళ్తే హై కూడా తెలుస్తుంది. సో దట్ ఐ లర్న్డ్. ఇంకా ఓకే, కమింగ్ టు అ నెగిటివ్ థింగ్, టైం మేనేజ్మెంట్. నేను టైం మేనేజ్మెంట్లో కొంచెం గుడ్ అని నా ఫీలింగ్. కాకపోతే ఇన్ ఇండియా యూస్ టు బి వెరీ గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్. ఎన్ని థింగ్స్ ఉన్నా కానీ అదున్నా ఇదున్నా యూస్ టు డూ అ ఫ్యూ థింగ్స్ ఇంక ఎక్స్ట్రాగా కూడా. ఆఫ్టర్ కమింగ్ హియర్ అసలు టైం ఎనర్జీ ఏది ఉండకుండా పోతుంది. ఇట్లా వర్క్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని అయిపోయా. ఇంకా దెర్ ఈస్ నో టైమ్ టు గో అండ్ టు గెట్ రెడీ ఆల్సో. ద ఎనర్జీ లేదు. సో ఐ జస్ట్ గో లైక్ దట్. ఇప్పుడు ఇంతనే రెడీ అయ్యాను కానీ యూజువల్లీ ఐ జస్ట్ గో ఇంట్లో ఎట్లా ఉంటానో అట్లా బయటకు వెళ్ళిపోతాను నేను. సో ఆ ఎనర్జీ లేదు, ఏమీ లేదు. ఇట్లా ఫెటీగ్ అనమాట, బికాస్ ఆఫ్ ఫెటీగ్. సో దట్స్ అ రియలీ బ్యాడ్ థింగ్. అంటే ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇట్లా మంచి ఇట్లా మెయింటైన్ చేద్దామన్నా కానీ కుదరట్లేదు అనేది ఎక్స్క్యూజ్ ఏమో. బట్ ఐ డోంట్ నో, టైం మేనేజ్మెంట్ హ్యాస్ కంప్లీట్లీ గాన్ వైల్డ్. ఇంకా అంటే ఉన్న వాటిలో ఇప్పటికే ట్రై టు మేనేజ్ మై టైం,
కాకపోతే ఇంకా బెటర్గా చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఫెటిగ్ అని అర్థమవుతుంది. బికాజ్ వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చి ఇవి చేసుకొని అవి చేసుకొని ఇంకా అద్దుండి ఇద్దుండి ఈ టెన్షన్ ఉండి ఆ టెన్షన్ ఉండి అయిపోతుంది. ఇంకా ఏముంటుంది ఇంకా అంతే. అంటే ఇక్కడనే కాదు, మేబీ ఎక్కడైనా కానీ ఎవరైనా ఇంక ఇండిపెండెంట్గా లైఫ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇట్లా పేరెంట్స్తో కాకుండా విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ దిస్. మిగతావి ఏమన్నా సెటిల్ చేసుకొని ప్రాపర్గా టైం మేనేజ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. అండ్ సంథింగ్ ప్రతిసారి కీప్ థింకింగ్ ఏమైనా వర్క్ ఉంటే ఓకే ఇది వీకెండ్ చేసుకుందాము అని. వీకెండ్ అటు ఇటు అయిపోతుంది. మళ్ళీ వీకెండ్లో ఒక గిల్ట్, ఏంటి నేను వీకెండ్ ఇవన్నీ చేస్తున్నాను, వీకెండ్ కొంచెమన్నా ప్రశాంతంగా ఉండాలి కదా. సో ఇఫ్ యూర్ వీకెండ్ గోస్ వెల్, ఐ ఫీల్ నెక్స్ట్ వీక్ గోస్ వెల్. నెక్స్ట్ వీక్ మనం కొంచెం జాయ్ఫుల్ మూడ్లో కానీ లేకపోతే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాము అని. పనులన్నీ వీకెండ్కి పెట్టుకొని ఆ వీకెండ్ చేసుకొని ఆ వీకెండ్ మళ్ళీ గిల్ట్తో ఉంటాము. అండ్ తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ గాన్. సో ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ దట్ కొంచెం టైం మేనేజ్మెంట్లో వీక్ అయిపోయాను అని. దెర్ కుడ్ బి అదర్ రీజన్స్ యాజ్ వెల్. నేను ఇవి రీజన్స్ అనుకుంటున్నా ఎక్కువ పనులు ఉండడం వల్ల. కానీ ఏమో మేబీ మారానేమో, ఏమో తెలీదు. బట్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. నెక్స్ట్ పాజిటివ్ ఏంటి అంటే బీయింగ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. అంటే అక్కడ ఉంటే ఉండమా, ఇక్కడ ఉంటే ఉంటామా అంటే ఎంత కాదన్నా ఏం కాదన్నా అక్కడ యూ విల్, అంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ లివింగ్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్, యూ విల్ హ్యావ్ పీపుల్ అరౌండ్ యూ. ఇక్కడ కూడా యూ విల్ హ్యావ్ పీపుల్ అరౌండ్ యూ. బట్ ద థింగ్ ఈజ్ అక్కడ పీపుల్కి ఇఫ్ యూ ఆర్ ఫైటింగ్ అ బ్యాటిల్ ఆర్ ఇఫ్ యూ వాంట్ సమ్ హెల్ప్ దే విల్ బి అవైలబుల్. ఇక్కడ ఏంటి అంటే ఏమన్నా అడగడానికి కూడా పాపం అనిపిస్తుంది. అంటే దే ఆర్ ఆల్సో బిజీ, దే ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ లైక్ డూయింగ్ స్టఫ్. ఇంకెళ్ళి ఇంకొకరిని ఏం హెల్ప్ అడుగుతాం అనిపిస్తుంది. సో అట్లా ఇంకా కంప్లీట్గా అంటే ఇంకా అడుగుతారు, అడగద్దని కాదు, కాకపోతే నాకు అలా అనిపించేది ఎవరి మీద ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వీళ్ళకి ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి ఇంకా అలా అన్నీ చేసుకొని అట్లా కంప్లీట్గా ఇండిపెండెంట్ అయిపోయామనిపిస్తుంది. అంటే నా వెన్ ఐ థింక్ అబౌట్ ఎనీథింగ్, ఏమైనా మరీ ఇంకా ఫిజికల్లీ మనం మొయ్యాల్సిన వాటికి హెల్ప్ అవసరం అవుతుందేమో కానీ మిగతా అన్నీ ఎవ్రీ సింగిల్ థింగ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ఇండిపెండెంట్లీ. ఆ మొయ్యాల్సిన అవి ఉన్నా కానీ ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ పీపుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో డూ ఇట్. సో ఎనీథింగ్ ఇది అని ఏం లేకుండా ఏదైనా కానీ చేసుకుంటాను అన్నట్టు అయిపోయింది. సో ఇండిపెండెంట్ అవ్వడం, సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అనిపించింది. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ బతికేస్తాంలే ఏముంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్స్ అ గుడ్ థింగ్ ఇట్లా కంప్లీట్లీ ఇండిపెండెంట్ అవ్వడము. అండ్ నెక్స్ట్ ఇంకొక నెగటివ్ థింగ్ అంటే లెస్ హెల్త్ కాన్షియస్. సో అక్కడ ఉన్నప్పుడు నా మీద నేను కాన్సన్ట్రేట్ చేయడానికి టైం ఉండదు. అగైన్ మళ్ళీ ఇది అన్ని టైము పనులు అన్నీ టైడప్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ హెల్త్ కాన్షియస్ ఉందాము ఆ గిల్ట్ ట్రిప్ అనేది ఎప్పుడూ ఉంటుంది. బట్ సమ్ ఆర్ ది అదర్ వే థింగ్స్ ఇంకా డీవియేట్ అయిపోతాయి. ప్రాపర్గా ఫిట్నెస్ మీద కానీ హెల్త్ మీద కానీ కాన్షియస్గా ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నా. చాలామంది పెడుతున్నారు. సో నేను ఇది నా గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఐఎమ్ సేయింగ్ ఇట్. సో టు మెనీ పీపుల్ ఆర్ మేనేజింగ్ ఇట్. బట్ నాకు అనేది కొంచెం కష్టమైపోయింది. అండ్ లివింగ్ విత్ ఫ్రెండ్స్ ఎస్పెషలీ ఏమవుతుంది అంటే దిసే మనం ఇట్లా బయటికి వెళ్దామనో ఏదన్నో వెళ్ళిపోతాం, తినేస్తాం. బయటికి వెళ్ళాక అవి చూసాక తినకుండా ఉండడము అంటే అది పెద్ద ఇంకా వార్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ అనమాట. సో అది కొంచెం కష్టమవుతుంది. మళ్ళీ ఇంకా తినేసి సర్లే రేపటి నుంచి చూసుకుందాంలే అని ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. సో అగైన్ that's a very big disadvantage for me, especially because I gained a lot of weight and I'm not able to lose anything. I'm a foodie, so whenever if I'm by myself ne okkadanu unnanu ante I keep good food around me, I keep a schedule and I go along with that. But if I'm around people,
ఒక్కరు బయటికి వెళ్దాం అన్నా కానీ ఐ కాంట్ సే నో. ఇంకా బయటికి వెళ్దాము అంటే ఎగురుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళాక మళ్ళీ మనము తినకుండా ఉంటామా అంటే చూసి మళ్ళీ కంట్రోల్ కూడా చేసుకోలేను. సో సెల్ఫ్ కంట్రోల్ గైస్. మేబీ ఇండియాలో కూడా లేదేమో, జస్ట్ బికాజ్ ఐ కుడ్ డూ ఇట్ బికాస్ నో వన్ ఆస్ మీ. నా ఇంట్లో నేనే ఉంటా కాబట్టి పేరెంట్స్తో ఉంటా. మా అయితే వాళ్ళు బయటికి వెళ్దామని ఏమీ ఇట్స్ లైక్ బయట తిందామని వాళ్ళైతే అడగరు. సో అట్లా అయిపోతుంది. ఇక్కడ అట్లా కాదు. ఎవరిని బ్లేమ్ అంటే నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు ఫస్ట్, వాళ్ళు వీళ్ళని కాదు. కాకపోతే ఐ నీడ్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ ఆన్ ఫుడ్, ఎస్పెషల్లీ ఆన్ ఫుడ్, అండ్ మేనేజ్ మై టైమ్ టు వర్కౌట్స్ కానీ ఏవైనా కానీ. సో అది నాకు ఇక్కడ ఇట్లా చాలా మిస్ అవుతుంది అనిపించింది. నేననే కాదు, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ని చూస్తే దే ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ మిస్సింగ్ దాట్ రొటీన్ కానీ, హెల్త్ రొటీన్ కానీ అవన్నీ. సో అది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పచ్చు. సో దీస్ ఆర్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ. కొన్ని కామన్వి మాట్లాడుకోవాలి అంటే లైఫ్ స్టైల్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ డైరెక్ట్లీ, బట్ లైఫ్ స్టైల్ అనేవి కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మరీ మెటీరియలిస్టిక్గా నేను మాట్లాడాలి అనుకోవట్లేదు, బట్ అఫ్ కోర్స్ గైస్ మనీ ఈజ్ లైక్ రియల్లీ ఇంపార్టెంట్. సో వాడే కార్ నుంచి, వాడే పర్ఫ్యూమ్ నుంచి అన్నీ మారుతాయి. సో ఎందుకంటున్నా అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, బట్ ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, రోడ్స్ అన్నీ. సో నేను అది గుడ్డో ఇది బ్యాడో అనట్లేదు. అక్కడ ఉండే లైఫ్ స్టైల్ వేరు, అక్కడ చేసి పెట్టడానికి ఉంటారు. ఏమైనా సర్వీసెస్ రిలవెంట్ ఏమైనా కావాలి అంటే తక్కువకి దొరుకుతాయి. సో యూ కెన్ గెట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ సర్వీస్ రిలవెంట్వి చేసుకోలేము కానీ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. సో అదే అనమాట డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఇండియాలో ఏమైనా కావాలి, ఏమైనా సర్వీస్ కావాలి అంటే యూల్ ఫైండ్ పీపుల్ వెరీ ఈజీలీ. ఏమైనా ఫిక్స్ చేయాలి అంటే యూల్ ఫైండ్ పీపుల్ వెరీ ఈజీలీ. ఇక్కడ ఏంటంటే ఏమైనా ఫిక్స్ చేయాలి అంటే మనమే చేసుకోవాలి. సో అది ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఇక్కడికి. అండ్ ప్రోడక్ట్స్ పరంగా వస్తే ఇక్కడ వి టెన్ టు యూజ్ బిట్ హై అండ్ కార్స్ బికాస్ ఆఫ్ ద ప్రైస్ డిఫరెన్స్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ అందరు వాడతారు అండ్ ఇక్కడ మనీ కానీ ఏదైనా కానీ డిఫరెన్స్ అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వి యూజ్, పర్ఫ్యూమ్స్ కానివ్వండి ఆర్ ఎనీథింగ్, బ్యాగ్స్ కానివ్వండి, ఎనీథింగ్ దట్ చేంజెస్ బికాజ్ అంతే కదా, వి మౌల్డ్ అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్, వి మౌల్డ్ అకార్డింగ్ టు how things are being done. I don't want to directly mention money because it's a lifestyle thing. కొంచెం ప్రీమియం అనేది ప్రోడక్ట్స్ వైజ్లో ఇక్కడ ఉంటుంది, సర్వీసెస్ వైజ్లో అక్కడ ఉంటుంది. దట్ ఈస్ a lifestyle difference. I'm not going to compare which is right and which is wrong or which is better. Atla both has its own pros and cons. But one thing is for sure, here you need to do everything by yourself. I mean, you see the vanity on the back side. We fixed it last weekend. మొత్తం అన్నీ ఒక్కొక్క పీసెస్ ఏమో 38 steps ఏమో ఉండే. 3 of us fixed it together. It took us like 7 hours, maybe 6 to 7 hours. ఏవి వచ్చినా కానీ ఇక్కడ వీ నీడ్ టు ఫిక్స్ బై అవర్ సెల్ఫ్. ఏదైనా సర్వీస్ ఏమన్నా ఉంటే హై ప్రైజెస్. అందుకే ఇప్పుడు ఈ వెయిట్కైనా, కార్స్కైనా, వాటికైనా ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ పక్కా ఉంటుంది. ఎందుకంటే సర్వీసెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. సో దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ ఇంకొకటి ట్రావెల్ అంటే ట్రావెల్ చేయాలి అనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. అక్కడ ఉంటే డిఫరెంట్ ప్లేసెస్ చూస్తాం, ఇక్కడ ఉంటే డిఫరెంట్ ప్లేసెస్ చూస్తాం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్ అక్కడున్నా ఇక్కడున్నా. నాకు ఎక్కడున్నా కానీ ఐ టెన్ టు గో ఫర్ లో బడ్జెట్. సో ఏ ప్లేస్కి వెళ్తున్నా కానీ ఐ టెన్ టు గో ఇన్ లో బడ్జెట్. ఆ ప్లేస్కి తగ్గట్టు లో బడ్జెట్లో ఎట్లా వెళ్ళొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళే టైప్ నేను. దెర్ ఇస్ నాట్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, బట్ ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ కూడా ఉంటుంది ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే చాలామందికి ఇండియాలో అట్లా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి అంత ఫ్రీడమ్ ఉండదు. ఇక్కడ you have that freedom. And then peace అంటే in terms of ఇక్కడ రాసుకున్నా కానీ గుర్తు రావట్లేదు ఎందుకు రాసుకున్నాను పీస్ అని. I think peace is also because you will live on your own terms. As I've already mentioned, అన్నీ మనకి నచ్చినట్టు. ఇదేమన్నా ఉంటే ఇది ఇక్కడ పెట్టాలి, నాకు నచ్చుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటా. I buy this color because I like it. Especially the personal things that you have. So I use this because I like it అనేది చాలా ఉంటుంది. సో లివింగ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. ఇండియాలో అంటే there are a lot of judgments. I shouldn't say, but there is a lot of control.
అది ఎక్కడి నుంచో అయినా అవ్వచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఒపీనియన్స్ ఫ్రమ్ పీపుల్. అంటే ఇది చేస్తావా ఇది ఇలా అవుతుంది, ఇది చేస్తావా ఇది ఇలా అవుతుంది అని. కాకపోతే ఇక్కడ ఐ డోంట్ థింక్ పీపుల్ గివ్ అ షిట్ బికాజ్ I think they also live on their own terms. Many people have come here and started learning to live on their own terms, so they don't give a shit about others' life. Uh, so that's a very good thing. You can just live as you like. ఏమంటే అది వేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ద వే పీపుల్ స్టేర్ ఎట్ యూ. ఇక్కడ ఏం వేసుకున్నా you can be the way you want. I told you, right? I just go out in my night dress atla bayitiki velipotanu, no one gives a shit. And then I wear the clothes I like and no one gives a shit. I don't feel uncomfortable at all. India lo koncham attu ittu elina gaani people will stare at you, which gives koncham atla uncomfortable feel ostadi. Ikkada aithe undadu. So peace anedi aithe untadi. బట్ అట్ ద సేమ్ టైమ్ పీస్ ఇంకో టర్మ్స్, ఇక్కడ లివింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ అనేది పీస్ తీసుకొస్తే, అక్కడ లివింగ్ విత్ యువర్ పేరెంట్స్, లివింగ్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ పీస్ తీసుకొస్తుంది. లైక్ యు నో దట్ పీపుల్ అరౌండ్ యూ జెన్యున్లీ లవ్ యూ, అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్ యూ ఫీల్ అట్లా అది ఎంత నేను గ్రాంటెడ్గా తీసుకున్నాను అని చెప్పేసి. సో that's one kind of peace. This is another kind of peace. ఏదైనా లైఫ్లో దేనికైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. యూ కాంట్ చూస్ ఎవ్రీథింగ్. అండ్ ఇవన్నీ మాట్లాడాక నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే రీసెంట్గా సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్, రూల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ కదా. సో ఐ బీన్ హియరింగ్ ఇండియా వచ్చేస్తే ఏమవుతుంది, ఏం అవ్వదు కదా అది ఇది అని చెప్పేసి. వెళ్తే ఏం అవ్వదు, బాగానే ఉంటాం. కాకపోతే అది మెంటలీ మాకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇట్స్ అ క్వశ్చన్. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అదేం లేదు. సో కాకపోతే అది షిఫ్ట్, చేంజ్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడ్జస్ట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డామో, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక వీ నీడ్ టు అడ్జస్ట్ ఇన్ ద సేమ్ వే, విచ్ ఇస్ నాట్. ఇక్కడ అన్నీ చూసాక, ఇక్కడ అన్నీ చేశాక నవ్ వీ కైండ్ ఆఫ్ సెటిల్డ్ హియర్. అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. లాట్ ఆఫ్ థింగ్స్, లైఫ్ స్టైల్ అని చెప్పాను ఇందాక, చాలా చెప్పాను కదా, అవన్నీ చేంజ్ అవుతాయి. అండ్ it's kind of difficult. And I'm not saying like example, నా example తీసుకుని I'm not saying I'll live in US forever. At one or the other point of time I want to come back, and I've heard many of my friends saying I just want to go back to India in a few years. But that doesn't mean we just want to like come whenever. We would like to do that on our own terms as well, when we like to go, when we are okay with it, when we are mentally prepared. So it's not that easy to like just switch countries whenever. It takes time, energy, it takes guts, guys. ఏం కాదు, అందరు మంచిగానే ఉంటారు. ఎవ్రీవన్ విల్ బీ కంఫర్టబుల్, ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. సడన్ అంటే సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేస్తే వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు గో ఫర్ షూర్. కాకపోతే ఎందుకు అసలు అక్కడి వరకు రాలేదు సిచ్యువేషన్. అట్లాంటప్పుడు ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడడం, వచ్చేయచ్చు కదా, మీ హోమ్ కంట్రీనే కదా అది ఇది అని. అఫ్ కోర్స్ ఇట్స్ మై హోమ్ కంట్రీ, ఐ లవ్ ఇట్. బట్ I've come here, it's been 3 years. 3 years is not a small time. నాలా ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 years ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా కష్టమే అది. బికాజ్ ఇక్కడ ఒక లైఫ్ ఇమాజిన్ చేసుకొని ఇక్కడ ఒకటి సెటప్ చేసుకొని ఉంటారు. ఇట్స్ డిఫికల్ట్ టు మూవ్ కంట్రీస్ జస్ట్ లైక్ దాట్. So that's what I want to talk about. So these are all the positive and negative things that I have faced. So that's it for this video, guys. See you in the next video very soon. Bye bye.